Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Judges, chapter 6, verse 16. ఇది మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనము. Surely I'll be with thee. నేను నీకు తోడై ఉందును. Book of Judges is not a pleasant book. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం చూస్తే అంత సంతోషాన్ని ఇచ్చేటువంటి గ్రంథంగా, It is one of the darkest books in the Bible. బైబిల్ గ్రంథంలోనే ఎంతో చీకటి గ్రంథంగా పిలువబడుతుంది. During the period of Judges, న్యాయాధిపతుల కాలంలో Israel was without a strong leader. ఇశ్రాయేల్ ప్రజలకు బలమైనటువంటి నాయకుడు లేడు. What a contrast they are to the closing chapters of Joshua. యోషువ గ్రంథం యొక్క ముగింపు అధ్యాయాలకు ఈ యొక్క గ్రంథానికి ఎంతో వ్యతిరేకత కనబడతా ఉంది. See where you see the nation resting from war during the days of Joshua. యోషువ యొక్క దినాల్లో చూస్తే యుద్ధం నుండి ఎంతో నెమ్మది పొందినటువంటి పరిస్థితి, Enjoying the riches God had given them in the promised land. వాగ్దాన దేశంలో దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని వారు ఆనందిస్తా ఉన్నారు. But book of Judges pictures Israel suffering from invasion, slavery. న్యాయపత్ర గ్రంథంలో చూస్తే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో బానిసత్వములో, తర్వాత యుద్ధాలు జరగటము కనబడతా ఉంది. And poverty and civil war. తర్వాత పేదరికము, తర్వాత ఆ యొక్క పౌరుల యొక్క అంతరంగ యుద్ధాలు జరుగుతున్నాయి. Whole situation can be summed up in 17:6. పరిస్థితి అంతా కూడా 7వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడవచ్చు. 17:6. 17వ అధ్యాయం 6వ వచనంలో Everybody చూడవచ్చు. was living as they like. ప్రతి ఒక్కరు కూడా తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తూ వచ్చారు. When man is left to himself, మనుషుడు తనకు తానుగా విడిచిపెట్టబడ్డప్పుడు it will not be long before he finds himself in deep trouble. ఆయన చూస్తే ఇంకా కొంత కాలానికి ఎంతో గొప్ప సమస్యలు తను ఉంటాడు. Very quickly. చాలా తక్కువ సమయంలోనే If you are left to your own whims and fancies, నువ్వు నీ యొక్క ఇష్టానుసారంగానే విడిచిపెట్టబడ్డప్పుడు very soon you will find yourself in a desperate state. చాలా తక్కువ సమయంలో నేను ఎంతో దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉంటాను. It was true in Israel. అది ఇశ్రాయేల్లో వాస్తవికంగా జరిగింది. God had birthed them by his grace. దేవుడు తన యొక్క కృపను వారికి అనుగ్రహించాడు. కృప చేత వారికి జన్మనిచ్చాడు. కృప చేత వారికి జన్మనిచ్చాడు. Delivered them from horrible slavery of Egypt. ఐగుప్తు యొక్క భయంకరమైనటువంటి బానిసత్వం నుండి వారిని విడిపించాడు. Led them 40 years in the wilderness. అరణ్యంలో 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. Lord showed blessing after blessing. దేవుడు ఆశీర్వాదం తర్వాత ఆశీర్వాదం వారికి Oh, they అనుగ్రహించాడు. were favored people. వారు దయనొందిన ప్రజలు, They were the chosen ones by the Lord Almighty. వారు సర్వశక్తి గల దేవుని చేత ఏర్పరచబడ్డవారు. He led them. వారిని He నడిపించాడు, fed them. వారిని He పోషించాడు, protected them. వారిని భద్రపరిచాడు. He led them to Canaan. కనానుకు వారిని Oh, నడిపించాడు. it was the promised land flowing with milk and honey. అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. All they have to do is to enter the promised land. వారు చేయాల్సిందల్లా కూడా ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించటము. And they have to destroy the people. వారు ప్రజలను నాశనం చేయాలి. After Moses' death, మోషే మరణించిన తర్వాత Joshua completed this task to some extent. యోషువ ఈ యొక్క పనిని కొంత మటుగానే పూర్తి చేశాడు. When Israel entered the promised land, ఇశ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించిన sky తర్వాత was the limit. There is no limit at all. ఇంకా వారికి ఏమాత్రం హద్దు లేకుండా ఉంది. God had promised them the land. దేవుడు వారికి దేశమును వాగ్దానం చేశాడు. Now, just to claim it. వారు దాన్ని ఇంకా తీసుకోవటమే. But over time, the nation of Israel quickly decayed after the new generation took over. అక్కడ నూతన తరం వారు రాగానే ఇంకా రానని చూస్తే వారు ఎంతో దిగజారిపోయిన పరిస్థితిలో వారు ఉన్నారు. Why? ఎందుకు? The new generation, they knew neither Joshua nor Joshua's ఆ God. నూతన తరం వారికి యోషువ అయినను యోషువ దేవుడైన వారికి తెలియదు. That is what we read in Judges chapter 2, అదే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చదువుతాము, verses 7 and 10. 7-10 వచనాల్లో. So instead of exhibiting spiritual fervor, instead of being spiritual people, ఆత్మీయమైనటువంటి ప్రజలుగా ఉండేటానికి బదులుగా they sank into apathy. వారు చూస్తే ఇంకా దౌర్భాగ్య పరిస్థితిలో మునిగిపోయారు. Instead of obeying the Lord, దేవునికి విధేయత చూపించే దాని బదులుగా people moved into apostasy. ప్రజలు చూస్తే ఇంకా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. And instead of the nation enjoying the law, ప్రజలు దేవునికి ధర్మశాస్త్రం విషయమే ఆనందించే బదులుగా the land was filled with anarchy, ఇక దేశమంతా కూడా చూస్తే ఇంకా lawlessness, ఇంకా ధర్మశాస్త్రం లేని పరిస్థితుల వారు ఉన్నారు. apathy, ఇంకా దయనీయ స్థితి, దయలేని స్థితి, and apostasy, తర్వాత భ్రష్టత్వము, and anarchy, lawlessness. తర్వాత ధర్మశాస్త్రం లేని పరిస్థితి, నియమ నిబంధనలు లేవు. నియమ నిబంధనలు లేవు. Indeed, Israel was in its worst times. ఇశ్రాయేల్ ప్రజలు చూస్తే ఇంకా తమ యొక్క దౌర్భాగ్య స్థితిలో వారు ఉన్నారు. Joshua and all the generation of the people who had seen God's great works in securing the promised land died. ఈ యొక్క దేవుని యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి మునుపుండినటువంటి యోషువ ఇంక ఇతరులందరూ కూడా అప్పటికి మరణించారు. They left God's people వారు దేవుని ప్రజలను విడిచిపెట్టారు. for the first time without a single or central leader. మొదటిసారిగా చూస్తే ఇంకా ఒక నాయకుడు లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. The nation's condition was
Judges 17:6. దేశం యొక్క పరిస్థితి న్యాయాధిపతుల గ్రంథం 17:6 రాయబడినట్లుగా 4 ఉంది. times it is repeated. 4 సార్లు ఈ మాట రాయబడింది. 18:1, 18వ అధ్యాయం మొదటి వచనము, 19:1, 19:1, 21:25. 21-25 వచనము. Later God raised judges among them to save the Israelites from the oppressors. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను తమను అనగదొరికేటువంటి వారిని రక్షించడానికి దేవుడు ఆ న్యాయాధిపతులను లేవనెత్తా వచ్చాడు. Gideon was the 5th judge. గిద్యోను చూస్తే ఆయన 5వ న్యాయాధిపతిగా ఉన్నాడు. Yeah, who were earlier the judges? దానికి ముందున్నటువంటి న్యాయాధిపతులు ఎవరు? First one is Othniel, మొదటి వ్యక్తి ఒత్నీయేలు, second is Ehud, రెండవ వ్యక్తి యేహూదు, and third one is Shamgar, మూడవదిగా షమ్గరు, and fourth one is the only lady judge Deborah. నాలుగవ వ్యక్తి చూస్తే ఒకేక స్త్రీ ఆ న్యాయాధిపతిరాలు, ఆమె దెబోరా. So the context of this verse is that Israelites returned to their sinful and idolatrous ways. ఈ యొక్క విచ్ఛిన్నం యొక్క సందర్భం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క విగ్రహారాధన స్థితి నుండి, తమ పాపపు స్థితి నుండి తిరిగి వెనుక తిరగటము. They have gone to sinful state. వారు పాపపు స్థితిలోనికి వెళ్ళిపోయారు. And what is the punishment of God? దేవుని యొక్క శిక్ష ఏంటి ఆ సమయంలో? God sent the Midianites to raid him. దేవుడు మిద్యానీయులను వారి మీదికి పంపించాడు. As usual, Amalekites were pleased to join this attack. యథావిధిగా అమాలీకులు వీరితో కూడా కలిసి పోరాటం చేస్తా So వచ్చారు. year after year for 7 years, సంవత్సరం తర్వాత సంవత్సరం, ఒక 7 సంవత్సరాల మటుకు the invaders rode their army of camels from the deserts of Arabia, అరేబియా యొక్క ఆ ప్రదేశంలో నుండి ఆ దాడి చేసేటువంటి ఆ యొక్క ఒంటెలను వారు తీసుకున్నారు. and they crossed their Jordan river, వారు యోర్దాన్ నది దాటారు. and they raided the fields and heads of the helpless Israelites. ఆ యొక్క నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క పొలాలపై వారు దాడి చేస్తా వచ్చారు. Their attacks reached as far as Naphtali in the north. ఇక ఉత్తర ప్రదేశంలో ఉన్నటువంటి నఫ్తాలీలో మటుకు వారు చేరుకుంటా వచ్చారు. Not only that, అంత మాత్రమే on కాదు, the west side up to Gaza. ఈ యొక్క పడమటి వైపు చూస్తే ఇక గాజా వరకు. So the attacks were so fierce that because of them Israelites could no longer live safely. అక్కడ చూస్తే వారి యొక్క దాడులు చూస్తే ఇంత తీవ్రమైనగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఈ యొక్క ఇశ్రాయేలు ఏమాత్రం కూడా సురక్షితంగా వారు They జీవించలేకుండా could ఉన్నారు. not live in the open fields or even in the towns also. వారు పొలాల్లో అయినా తర్వాత పట్టణంలో అయినా సురక్షితంగా లేరు. They were driven to a life of poverty. వారు ఇంకా చూస్తే దారిద్రతలోనికి వారు పడద్రోయబడ్డారు. They were facing hardships. వారు చూస్తే కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. In the mountains they were hiding themselves in the hiding places. వారు కొండల్లో వారితో దాక్కునేటువంటి స్థలాల్లో దాక్కుని ఉన్నారు. When the Israelites cried for help, ఇశ్రాయేల్ ప్రజలు ఆ సహాయం కొరకు మొరపెట్టినప్పుడు God reminded them that they had been disobedient and unfaithful. దేవుడు వారు ఎంతో అవిధేయత చూపించి వారు ఎంతో అపనమ్మకస్తులుగా ఉన్న సంగతిని వారు జ్ఞాపకం చేశాడు. Nevertheless, in his grace, తన కృపను బట్టి he was going to send them a deliverer. వారికి ఒక విమోచకుని ఆయన పంపించాడు. Now the man he chose was Gideon. ఆయన ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి గిద్యోను. In spite of an assurance of victory, Gideon was at first unsure of God's call. ఈ యొక్క దేవుని యొక్క విజయం నిశ్చయమైనా కూడా మొదట ఈ యొక్క గిద్యోను దేవుని యొక్క పిలుపు విషయమే అంత నిశ్చయత కలిగి లేడు. What was the evil of Israel? ఇశ్రాయేల్ చేసినటువంటి చరిత్రం ఏంటి? It can be summarized in 3 words. 3 మాటల్లో దాన్ని క్లుప్తపరిచి చెప్పొచ్చు. One is infidelity. మొదటిది చూస్తే వారి యొక్క They are infidels. వారు Some of them know God. వారు కొద్దిమంది దేవుని ఎరిగినటువంటి వారు, Know God. దేవుని NO. వారు దేవుని ఎరగనటువంటి వారు కొద్దిమంది. Some of them said that they are like atheists, there is no God. వారు ఇంకా దేవుడు లేడు అని చెప్పినటువంటి వారు కొద్దిమంది. And the second thing is కొద్దిమంది ఇంకా కొంతమంది రెండో విషయము the idolatry. విగ్రహారాధన. And the third one is మూడో విషయము intermarriage. తర్వాత Marrying the Gentiles. అన్యజనులను వివాహం చేసుకునుట. Try to understand the condition of Gideon in his own words. గిదెయోను యొక్క పరిస్థితి తన యొక్క సొంత మాటలు మీరు అర్థం What చేసుకోనండి. he was telling? ఆయన ఏమంటున్నాడు? I am a weak man. నేను బలహీనుడను, And from a weak clan. ఒక బలహీనమైన గోత్రికుడను. And the procedure to be followed to fight looked like a weak plan. ఆ యొక్క పోట్లాట అనుకున్నటువంటి ఆ ప్రణాళిక కూడా చూస్తే ఎంతో బలహీనమైన ప్రణాళికగా I am కనబడుతుంది. a weak man from weak clan with weak plan. నేను బలహీనుడను, బలహీనమైన గోత్రికుడను, బలహీనమైన ప్రణాళిక కలిగిన వాడిని And అంటున్నాడు. on the other hand, the enemy was mighty. ఇంకో వైపు చూస్తే శత్రువు బలమైన వాడు. They are taking away the sustenance of the people. వారు ప్రజల యొక్క పోషణ అంతటిని కూడా ఎత్తుకొని పోతున్నారు. So in this portion, ఈ యొక్క భాగములో Gideon was addressed by the angel who appeared
as a mighty man of valor. ఇశ్రాయేల్ యొక్క పరాక్రమశాలిగా ఆయనకు ప్రత్యక్షమైనటువంటి ఆయన ఈయనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. The angel that appeared unto Gideon, గిద్యోనుకు ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క దూత he is addressing Gideon as a mighty man of valor. పరాక్రమం గల బలార్జుడా అని ఈ యొక్క గిద్యోనుని ఆయన పిలుస్తా ఉన్నాడు. The basic question is, ఇటువంటి ప్రశ్న ఏంటంటే, did Gideon know his own might, strength? గిద్యోనుకు తన సొంత శక్తి తనకు తెలుసా? It would seem that though he was a valorous man, ఆయన ఎంతో పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి అయినా కూడా he did not know that. ఆ సంగతి ఆయనకు తెలియదు. The Israelites did not know that. ఇశ్రాయేలుకు ఆ సంగతి తెలియదు. Even the enemies did not know that. శత్రువులకు కూడా ఆ సంగతి తెలియదు. His valor was real, ఆయన- but untried. It is not put to test so far. ఆయన పరాక్రమం అది వాస్తవికమైంది కానీ అది ఇంకా నువ్వు పరీక్షకు నిలిచింది కాదు. ఇంకా పరీక్ష పెట్టబడలేదు. పరీక్ష పెట్టబడలేదు. His valor was living, but dormant. It was hiding. ఆయన పరీక్షకు అది ఇంకా సజీవమైంది కానీ అదే మాత్రం కూడా పరీక్షకు పెట్టబడింది కాదు. His valor was mighty, but it is not exercised. ఆయన యొక్క పరాక్రమం చూస్తే అదెంతో శక్తివంతమైంది కానీ అది అభ్యసించబడింది కాదు. It cannot be seen unless it is tried. అది ప్రయత్నించకుంటే అది కనబడదు. So faith is also like that. విశ్వాసం కూడా అలాగే ఉంది. Great occasions make great men. గొప్ప సందర్భాలు గొప్ప వ్యక్తులుగా చేస్తాయి. Great trials make great believers. గొప్ప పరీక్షలు గొప్ప విశ్వాసులుగా మనల్ని చేస్తాయి. Faith as a grain of mustard seed is as strong as its principle, as is the faith which moves a mountain. విశ్వాసము ఒక ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంట ద్వారా గొప్ప పర్వతాన్ని కూడా మనం కదిలించగలుగుతాము. Needs growth and development. అయితే దానికి కొంత ఎదుగుదలైనటువంటిది అవసరము. Unconscious strength is often the most potent. ఈ యొక్క Unconscious strength, మనకు తెలియకుండా ఉన్న బలం, మనకు తెలియకున్నటువంటి బలము quite often it is most powerful. అదెంతో తరచుగా చూస్తే ఎంతో But శక్తివంతమైనటువంటిది. meekness and humility are needed. అయితే సాత్వికము తర్వాత దీనత్వం ఎంతో అవసరము. You cannot cast him down who is already low. ఇదివరకే ఎంతో దీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకనూ మనం కృంగపరచలేము. So when you are meek, నువ్వు సాత్వికుడు అయినప్పుడు nobody can move you down further. ఎవరు ఇంకనూ నేను ఇంకా కింది స్థితిలోనికి తేలేరు. That's why in our individual lives also, అందుకొరకే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా only when we are meek and lowly, మనము ఇక దీన మనసు కలిగినటువంటి వారమై సాత్వికులమైనప్పుడు then we can overcome the world. అప్పుడు లోకాన్ని మనం As జయించగలుగుతాం. the sun went behind the clouds, ఏ రీతి అయితే సూర్యుడు మేఘాల వెనుకకు వెళ్ళినట్లుగా Gideon was threshing wheat behind the wine press. ఈ యొక్క గిద్యోను చూస్తే ఆ యొక్క ద్రాక్ష రసపు ఆ యొక్క గానుగకు వెనక ఆయన గోధుమలు చల్లుకుంటా ఉన్నాడు, దుల్లగొడుతున్నాడు. దుల్లగొడతా ఉన్నాడు. He was threshing. ఆయన గోధుమలు దుల్లగొడతా ఉన్నాడు. The cloud, however thick it may be, ఆ యొక్క మేఘము ఎంత బలమైనదా ఉన్నా కూడా it does not change the nature of the sun. అది సూర్యుని యొక్క స్వభావాన్ని అది మార్చలేదు. The Christian is often a paradox to himself. క్రైస్తవుడు కూడా తనకు తానుగే ఎంతో వ్యతిరేక్తమైన స్థితిలో ఉంటాడు. వ్యతిరేక్తమైన స్థితిలో ఉంచాడు. He says that I am weak, but he is strong at the same moment. నేను బలహీనుడని అంటాడు కానీ అదే సమయంలో ఎంతో బలవంతుడు. Great man of God, Apostle Paul said like that. గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు అలాగే చెప్పాడు. When I am weak, I am strong. నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే బలవంతుడు. So let us learn to walk by faith, not by sight. మనము వెలుచూపుని బట్టి కాకుండా విశ్వాసుని బట్టి మనం నడుచుకునే వారంగా ఉండాలి. Further, మనం ఇక ముందుకు చూస్తే the key to any successful service for God is I will be with thee. దేవుని కొరకే మన విజయవంతమైనటువంటి పరిచయకున్న ఆ యొక్క అంశం ఏంటంటే రహస్యం ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను. When God says I will be with you, దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అంటే that is the key for successful service. అదే మన విజయవంతమైనటువంటి సేవకు మూలము. Quite often, తరచుగా it is interesting thing that we try to do a work for God which is not directed by God. దేవుని చేత నడిపించబడినటువంటి పనిని మనం తరచుగా చేయాలనుకుంటా ఉంటాం. So we do such things based on our own enthusiasm. మనం మన యొక్క సొంత ఉత్సాహాన్ని బట్టి అలా Or చేయాలనుకుంటాం. some fellow will encourage us to do that. ఏదో వ్యక్తి మనల్ని అలా చేయమని ప్రోత్సహిస్తూ But ఉంటాడు. what will happen? అది ఏం జరుగుతుంది? When God is not there, దేవుడు అక్కడ you లేకపోతే may put so many resources or you must invest so many things. నువ్వు అనేకమైనటువంటి సంగతులు అందులో పెట్టవచ్చు, అనేకమైన వనరులు అందులో పెట్టవచ్చు. The result will be a great failure. దానికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే ఓటమి. But when God tells us to do the same work, దేవుడు అదే పని చేయమని కోరినప్పుడు, if he tells us, ఆయన మనతో చెప్పినప్పుడు he will be with us. ఆయన మనతో ఉంటాడు. The results will be overwhelming. దానికి వచ్చేటువంటి ఆ యొక్క ప్రతిఫలము అదెంతో ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. The disciples had been fishing all night and had caught nothing. శిష్యులు రాత్రంతా కూడా చేపలు పడతా వచ్చారు కానీ ఏమి కూడా వారు పట్టలేకపోయారు. In the morning, ఉదయకాలాన Jesus stood by the shore and said, యేసుక్రీస్తు అద్దరిని నిలిచి వారితో చెప్తా వచ్చాడు, Children, do you have any meat? పిల్లలారా మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా? They said, No. వారు అన్నారు, మా దగ్గర ఏమీ లేదన్నారు. He said, ఆయన అన్నాడు,
cast your nets on the other side. ఇంకో ఒక కుడి వైపున మీ యొక్క వలలు వేయమన్నాడు. And when they did it, వాళ్ళు అలాగ చేసినప్పుడు immediately their nets were full of fish. వారి యొక్క వలలు చూస్తే విస్తారమైన చేపలు They పడ్డాయి. drew them until the boats began to sink with a multitude of fish. ఆ విస్తారమైన చేపలను బట్టి ఆ యొక్క పడవలు మునిగిపోనంతగా వారు పొందుతా వచ్చారు. So whenever we go or whatever we do, మనం ఏది చేసినా కూడా, wherever we go, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా we must ascertain his presence. మనం ఆయన సన్నిధి విషయమై నిశ్చయిత కలిగి ఉండాలి. See, there is a great difference between just serving and serving the Lord at his direction. దేవుణ్ణి సేవించడంలో, తర్వాత ఆయన దిశలో మనం దేవుని సేవించడంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. When the Lord is in it, he can fill the nets. దేవుడు ఆయన ఒడిలో ఉంటే ఆయన వలలను ఆయన నింపేవాడుగా ఉంటాడు. When the Lord is in it, he can make it prosperous. దేవుడు అందులో ఉంటే ఆయన దాన్ని అభివృద్ధి పొందేట్లుగా You చేస్తాడు. you can do the same thing in the same way on your own without the Lord. You will pull empty nets all the night. నువ్వు నీ యొక్క పనిని నీ యొక్క సొంత విధానంలో నీ శక్తిని బట్టి నువ్వు చేయొచ్చు, కానీ రాత్రంతా ప్రయాసపడినా కూడా నీకు ఖాళీ మిగులుతుంది. The word I in the verse for our meditation today, మనం చదువుకున్నటువంటి వచనంలో ఈ దినము ఉన్నటువంటి మాట ఐ అనేటువంటి మాట, నేను అనే మాట, I will be with thee, makes all the difference. నేను నీకు తోడై ఉందును అనేటువంటి మాటే గొప్ప వ్యత్యాసాన్ని This కలిగిస్తుంది. verse is the key and secret to all successful Christian service. ఈ యొక్క ఎంతో విజయవంతమైన క్రైస్తవ సేవకు ఇదే మాట ఎంతో మూలమైంది. Lord told Gideon ప్రభు గిద్యోనుతో చెప్పాడు that he will smite the Midianites as one man. ఆయన మిద్యానీయులను ఒక వ్యక్తిగా హతం చేస్తానన్నాడు. The promise got fulfilled as it is. దేవుడు అక్షరాంశంగా వాగ్దానం నెరవేర్చాడు. Maybe a small man from a negligible background, నువ్వు చూస్తే ఎంతో నిర్లక్ష్య పెట్టేటువంటి ఆ యొక్క వెనక చరిత్ర కలిగి ఉన్న వ్యక్తివి కావచ్చు. or the plans you adopt may look foolish in the sight of the world. నీవు కలిగినటువంటి ఆ ప్రణాళికలు లోకం దృష్టిలో చూస్తే ఎంత బుద్ధిహీనమైనవిగా But కనబడవచ్చు. remember, అయితే జ్ఞాపకం you ఉంచుకో, will be the victor when God says that he will be with you. దేవుడు నీకు తోడుగా ఉంటానటువంటి ఆ మాటను బట్టి నువ్వు విజయశాలిగానే ఉంటావు. It is important to note that God has sent us, but it is even greater to know that he is with us. దేవుడు మనల్ని పంపించినాడని, ఆయన మనతోడు అన్నటువంటి సంగతి ఎరగటము. It is good to know that God has sent us. దేవుడు మనల్ని పంపించినాడు అనే సంగతిని ఎరగటం మంచిది. But it is even greater good to know that he is with us. ఆయన మనతో కూడా ఉన్నటువంటి సంగతిని ఎరగటం ఇంకా గొప్ప సంగతి. Oh, this was the same assurance God gave to Moses. దేవుడు ఇదే నిశ్చయతను మోషేకైనా అనుగ్రహించాడు. Read Exodus 3:12. నిర్గమకాండము 3:12 And చదువుతాం. Jesus gave the same promise to all the believers in Matthew 28:20. మత్తయి సువార్త 28:20 దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా విశ్వాసులకు అదే వాగ్దానం చేశాడు. Before I close, నేను ముగించే దాని the ముందుగా question for today is, ఈ దినం కొరకైనటువంటి ఆ యొక్క ప్రశ్న ఏంటంటే, are you like Gideon? నువ్వు గిద్యోని వలె ఉన్నావా? You may be a mighty man of valor, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు but కావచ్చు, what are you doing for Christ? అయితే క్రీస్తు కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? Hear his call and come out. ఇక్కడ ఆయన యొక్క స్వరాన్ని, ఆయన పిలుపుని విని ముందుకు రా. Then only you can see how God will use you. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఎలా వాడుకుంటానో చూడగలుగుతావు. Dear brothers and sisters, ప్రియమైన సోదర let సోదరులారా, us come out and stand for God in these end days. ఈ యొక్క అంత దినాల్లో ప్రభు కొరకు వచ్చి ఆయన కొరకు నిలబడదాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Loving heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, how gracious మా God. కృపగల దేవా, Oh Lord, many times we do the work of God but without your calling. ప్రభు తండ్రి, అనేక పర్యాయములు ప్రభు నీ పిలుపు లేకుండా నీ పని చేస్తూ ఉంటాం. Many times we depend upon our resources than your presence. ప్రభు తండ్రి, అనేక పర్యాయములు నీ యొక్క సన్నిధికి బదులుగా మా యొక్క వనరులపై మేము ఆధారపడి ఉంటాం. But today thou hast spoken to us very clear. ప్రభు ఇది నాన్న మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడావు. Help us to take us out. ప్రభు తండ్రి, మేము హెచ్చరిక తీసుకున్నట్లు సహాయపడండి. And help us to go out and stand for you. ప్రభు నీ కొరకే బయటకు వెళ్ళి నిలబడినట్లుగా చేయి. Oh, when you are with us, oh Lord, surely the victory is ours. ప్రభు తండ్రి, నీవు మాతో కూడా ఉంటే నిశ్చయంగా విజయం మాదే. What a victory to Gideon on that day. ప్రభు ఆ దినాన గిద్యోనికి ఎంత గొప్ప విజయము. Make it our own experience. ప్రభు ఇది మా సొంత అనుభవంగా చేయండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తివంతమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.